సమైక్య క్రైస్తవ వేదిక అనేటటువంటి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు అందరూ ఏకత్రితమై గత వారం రోజులుగా మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతూ అనేక వాదోపవాదాలకు దారి తీస్తున్నటువంటి ప్రముఖ క్రైస్తవ పాస్టర్ గారు, మేధావి అయినటువంటి శ్రీ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద ఆకస్మిక మృతి సంబంధమైనటువంటి విషయాలు మీడియాకు ఈ ఐక్య క్రైస్తవ వేదిక ద్వారా తెలియజేసుకోవాలని ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రోలో కూర్చున్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళని నేను పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రిప్రజెంటింగ్ ఆల్ క్రిస్టియన్ లీడర్స్ కాబట్టి ఇక్కడ నా రైట్ సైడ్న ఉన్నటువంటి వారు శ్రీ సామ్యుల్ ఆనంద్ కుమార్ గారు. వీరు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ఎ సెక్రటరీ. సో అపారమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వారు నా రైట్ సైడ్నే ఉన్నారు. ఆ తర్వాత అక్కడ మేడం విద్యాస్రవంతి గారు, డాక్టర్ విద్యాస్రవంతి గారు అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. ఇక్కడ ప్రముఖ క్రైస్తవ విద్యావేత్త, ఇక్కడ హైదరాబాదే కాదు అనేక పారిశ్రమలు, అనేక బిజినెస్లో చాలా క్రిస్టియన్ బిజినెస్ ఉమెన్లో చాలా పేరెనికైనటువంటి వాళ్ళు, క్రైస్తవ సమస్యల్ని ఎక్కువగా ఫైట్ చేస్తున్నటువంటి వారు. ఆ తర్వాత పక్కన బిషప్ సింగం గారు ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ చర్చెస్ బిషప్గా ఉన్నారు. వారు క్రైస్తవ సమస్యల మీద చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు ఇక్కడ. వారు క్రైస్తవ ప్రముఖ నాయకులు ఇక్కడ. వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత పాస్టర్ గారు లూథరన్ ది చర్చిని రిప్రజెంట్ చేస్తున్నారు, పాస్టర్ జీవన్ కుమార్ గారు. వీరు ప్యారిష్ పాస్టర్, లూథరన్ చర్చ్ అట్ లకడికాపూల్. బిషప్ గారు రాలేకపోయారు. ఆ బిషప్ గారు అక్కడ కేసులో ఉండటం వలన ఆయన రాలేకపోయారు. వారిని వీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. ఆయన సామాజిక వేత్త, ఆయన ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మేడం పాస్టర్ గారు ఉన్నారు. సాతూరి ఏంజిలా వెరోనికా, అడిషనల్ పాస్టర్, లకడికాపూల్ ఏఎల్ చర్చ్. ఆ తర్వాత సుధీర్ అడ్వకేట్ గారు. రండి, మీరు కూడా రండి సార్, కూర్చోండి సార్. ఓకే, ఇంకా వెనకాల ఎంఎన్ రావు ఉన్నారు, లూథరన్ చర్చ్, లూథరన్ కౌన్సిల్ మెంబర్. ఇంతకుముందు ఆయన లూథరన్ యాక్టివ్గా ఉండేవారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కోసమే కొంత వెయిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినంత వారితో మేము అక్కడ సాల్మన్ గారు ఉన్నారు. వారు కూడా ప్రముఖ క్రైస్తవ నాయకులు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా నేను క్లారిఫై చేయాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఇది సమైక్య క్రైస్తవ వేదిక ఏ విధమైనటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి మత సంబంధమైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ కానీ దీంట్లో లేదు. అందరూ కలిసి ఉన్నటువంటిది. ఇక్కడ ఉద్దేశం కేవలం పగడాల ప్రవీణ్ గారి మృత్యువుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడతాం. ఇక్కడ ఎలాంటి పొలిటికల్ ఎజెండా ఇక్కడ ఎవరికి లేదు. వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ, నార్ వీఆర్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, అది కేవలం ఒక క్రైస్తవ వేదిక మాత్రమే దీన్ని ఇక్కడ మేము ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. సో మనకు అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం సంచలనం సృష్టిస్తూ ఉంది. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ విదేశాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉండటం వలన అనేక చోట్ల దీని సందర్భంగా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి, కండోలెన్సెస్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. యావత్ ప్రపంచమంతా కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠతతోటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో
ఇది ఎందుకు ఇంత జరుగుతుందంటే కేవలం ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన క్రైస్తవ సమాజానికి చేసినటువంటి సేవ, ఒక సోషల్ వర్కర్గా, ఒక మేధావిగా, ఒక పాస్టర్గా, ఒక స్పీకర్గా, ఒక డిబేట్లో ఉన్నటువంటి క్రైస్తవ సమస్యల్ని ప్రస్తుతించేవారిగా ఆయనకున్నటువంటి ఆ యొక్క విపరీతమైన పాపులారిటీ దీనికి కారణమని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరిగి, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరిగి, దాంట్లో యాక్చువల్గా ఈ అనుమానాస్పదమైనటువంటి మృత్యువుకి కారణం ఏంటో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బయట పెట్టాలి అనేది మా యొక్క కోరిక, మా యొక్క డిమాండ్. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు అనేక మంది క్రైస్తవ సోదరులు కానివ్వండి, లేకపోతే యాక్టివిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ అనుమానాస్పదలో మృతి చెందటం అనేది ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు, యాక్సిడెంట్ కాకుండా దీంట్లో మృత్యు వెనక ఏదో కుట్ర జరిగి ఉండవచ్చు, లేదా హత్య కూడా జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకని ఆ రోజు చాలా వేల సంఖ్యలో అక్కడ పోస్ట్ మార్టం చేసేటప్పుడు హాస్పిటల్ దగ్గర కానీ, పోలీస్ స్టేషన్ దగ్గర కానీ అందరూ గుమ్మిగూడారు అక్కడ. ఎందుకంటే దీనికి కారణం, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ చర్చీల మీద, క్రైస్తవ ప్రాపర్టీల మీద అనూహ్యంగా దాడులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయనను వ్యక్తిగతంగా కొంతమంది చంపుతామని బెదిరించినట్టుగా కూడా సోషల్ మీడియాలో వచ్చింది. కాబట్టి ఆయన ఎవరైనా టార్గెట్ చేసి ఆయన హత్య చేసి ఉంటారేమో అన్నటువంటి అనుమానంతో అందరూ కూడా చాలా క్యూరియాసిటీ తోటి అక్కడికి రావటం జరిగింది. అయితే పోలీసులు ఆ రోజు, అంటే అది 24 రాత్రి 11:42 తర్వాత ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది సీసీటీవీ ఫుటేజీల ద్వారా. అయితే పోలీసులకి మరుసటి దినం 8:45 ప్రాంతంలో 112 మీద వారికి సూచన అందటం, ఆ తర్వాత పోలీసులు రావటం, అక్కడ ఘటనా స్థలాన్ని చూడటం, ఆ తర్వాత అక్కడ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళటం అన్నీ జరిగినాయి. ఇది మామూలుగా పోలీసు వారు చేసే ప్రక్రియ అంతా కూడా జరిగింది. అయితే సోషల్ మీడియా వేదికగా అనేక మంది అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు అక్కడ ప్రతిస్పందించి, ఈ లోపల ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతిస్పందించి డీజీపీ గారికి చెప్పటం, ఎస్పీ గారు కూడా వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేయటం, అలాగే ఇంక్వెస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ యొక్క పర్యవేక్షణలో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ముందు అది జరగటం, ఆ తరువాత పోస్ట్ మార్టానికి కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అపాయింట్ చేయటం, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడమే కాకుండా జరిగే ప్రాసెస్ అంతా, పోస్ట్ మార్టం ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం వీడియో కెమెరాలో దాన్ని రికార్డ్ చేస్తూ తీసుకోవటం, ఈ క్రిస్టియన్ అంటే విక్టిమ్ తరపున ఉన్నటువంటి వాళ్ళను కూడా అక్కడ ఉండటానికి పిలవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దాంతో నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ కోరుతున్నటువంటి క్రైస్తవ లీడర్స్ అంతా కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించాం. అయితే అనుమానించట్లేదు ఇప్పుడు కూడా. ఆ తర్వాత ఎస్పీ గారు కానివ్వండి, ఐజీ గారు కానివ్వండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ రాజమండ్రిలో పెట్టి వాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజీలను 2-3 రోజుల్లో వాళ్ళు కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజీలని షార్ట్ పిఎం రిపోర్ట్ని చెప్పుతూ వారు కొన్ని ఇవన్నీ చెప్పారు. ఇది ఫైనల్ కాదు, మాకు ఇంకా ఒక నిర్ధారణకు మేము రాలేదు, కారణం ఏంటనేది. దీంట్లో ఇంకా ఫుల్ పోస్ట్ మార్టం రిపోర్టు రావలసి ఉంది. అలాగే ఇంకా సీసీటీవీ ఫుటేజీలు కూడా మాకు ఆ దారి మొత్తంలో తీసాం, కానీ విజయవాడలో తీయవలసినటువంటి ఒక 3-4 గ్యాప్ అక్కడ ఉంది. అది ఎక్కడ ఉన్నారనేది విజయవాడలో సీసీటీవీ ఫుటేజీలు మేము కలెక్ట్ చేయాలి అని చెప్పారు. అది మేము కలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ రాగానే మరొకసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మేము విషయాలన్నీ కూడా ప్రెస్ ముందుకు ప్రజలకు తీసుకెళ్తాము అని చెప్పారు. అది చెప్పినటువంటి మరుసటి రోజునే మనం చూస్తూ ఉన్నాం అనేక సీసీటీవీ ఫుటేజ్ యొక్క
వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఆ ప్రవీణ్ పగడాల గారిని ఒక రోడ్డు సైడు తాగుబోతుగా చూపించడానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ ప్రయత్నం ఆయన తాగి అట్లా ఆ మత్తులో బండి నడపటం వలన యాక్సిడెంట్ అయి చనిపోయారు అని చెప్పేసేటటువంటి ఒక నరేటివ్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి దాన్ని పనిగట్టుకుని చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా నేను అందరితో రిక్వెస్ట్ చేసేది, నివేదన చేసేది అంటే మా అందరి తరపున ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మేధావి, చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ నాయకులు, ప్రాముఖ్యమైనటువంటి పాస్టరు. ఆయన ఎరిగినటువంటి వాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నారు. టీవీ మాధ్యమం ద్వారా కానివ్వండి, యూట్యూబ్ల మాధ్యమం ద్వారా కానివ్వండి, ఆయన గుర్తుపట్టిన వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి రోడ్డు మీద వెళుతూ వైన్ షాపులో వైన్ బాటిల్స్ కొనుక్కొని రోడ్డు మీద కూర్చొని తాగి బండి నడపలేక అలిసిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పార్కులో రెస్ట్ తీసుకొని ఆ ఫుట్ పాత్ మీద కూర్చొని వెళతారని చెప్తే అది నమ్మటానికి ఎవరు కూడా, అంటే చదువు సంధ్య లేని ఏ పామరుడు కూడా దాన్ని ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా ఉండరు. ఇది అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. అయితే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా 2 రకాలైనటువంటి మాటల్ని ఇక్కడికి తీసుకొని రావాలనుకుంటున్నాం. మొదటిది, క్రైస్తవుల్లో కూడా అనేక మంది యాక్టివిస్టులు, యువ పాస్టర్లు కొంతమంది, యూట్యూబర్లు కొంతమంది అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఈ మీడియా, సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ పాండిత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి స్పెక్యులేషన్ని మీడియాలో పెట్టారు. ఒక రకంగా కొంతమంది అతి ఉత్సాహంతో ఇతరుల మత మనోభావాలని కించపరిచే రకంగా మాట్లాడారు. అది మేము ఒప్పుకుంటాం. ఎవరైనా సరే క్రైస్తవ యువకులు కానీ, క్రైస్తవ నాయకులు కానీ, పాస్టర్లు కానీ, క్రైస్తవులు కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర మతాలను కించపరుస్తూ, ఇతర మతాలని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, ఆ క్రైస్తవులుగా కాకుండా అన్క్రిస్టియన్ లైక్ బిహేవియర్ చేశారని చెప్పేసి వారందరినీ కూడా మేము ఈ పత్రికాముఖంగా కూడా ఖండిస్తున్నాం. దాన్ని మేము ఏమాత్రం కూడా సమర్థించలేదు. అయితే ప్రవీణ్ పగడాల మృత్యు వెనుక హత్య ఉందేమో అని అనుకుని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న సామాన్య క్రైస్తవుడి మనోభావాలను కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే మీద ఉన్న అభిమానం కొద్దీ జరిగినటువంటి సంఘటన, దాని వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు, జరుగుతున్నటువంటి విషయాలు, వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో నమ్ముతారు. అలాంటి అనుమానం అవకాశం ఉంది. దాన్ని బట్టి దాన్ని క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. పోలీసులు వాళ్ళ చెప్పారు, ఎవరి దగ్గర అయినా కానీ ఏమైనా కానీ దీంట్లో సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యాధారాలను మా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్కి మీరు షేర్ చేసుకోవచ్చు. దాని మీద మేము అన్ని రకాలుగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని కూడా పోలీస్ వారు, ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఆ యొక్క ప్రెస్ మీట్లో చెప్పారు. చెప్పిన తరువాత ఎవరి దగ్గరైనా ఏదైనా కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ని పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఇస్తే చాలా బాగుండేది. అలా కాకుండా వాళ్ళు చెబుతున్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజీలని వైరల్ చేసి ఒక రకంగా ప్రవీణ్ పగడాల గారిని ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం జరిగింది. దీన్ని కూడా మేము ఈ ఖండిస్తున్నాం. 2 కూడా మేము యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. ఒకవేళ ఎవరి దగ్గరన్నా కానీ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది పోలీసులకు, పోలీసులు అన్నీ పరీక్షించిన తర్వాత వాళ్ళు నిజమని వాళ్ళు బయట పెడితే దాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి ఆలోచించవచ్చు. అది కాకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు ఈ వీడియో, ఈ సీసీటీవీ ఫుటేజీలు సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఆ రోజే ఉన్నత అధికారులతో మాట్లాడాను, పోలీస్ అధికారులతోటి.
పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది మేము పెట్టినటువంటి సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఫుటేజ్ కావు, ఇవి మాకు సంబంధం లేదు అని చెప్పారు. అలాంటప్పుడు ఈ ఫుటేజీలని సర్క్యులేట్ చేయటానికి ఎవరికి అవసరం వచ్చింది? ఇది నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2 ప్రశ్న, ఈ ఫుటేజీలు వచ్చినాయో లేదో వచ్చిన వెంటనే కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతూ వచ్చినాయి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అందరినీ నేను తప్పు పట్టట్లేదు, చాలా కొద్దిమంది కొంతమంది దీన్ని ఈ యొక్క ఫుటేజీలని ఆధారంగా చేసుకొని ఆయనను ఒక పెద్ద తాగుబోతుగా చిత్రీకరిస్తూ, అందరూ పాస్టర్లు కూడా అలాగే తాగుతారు అని చెప్పేసి పాస్టర్ల మీద బురద జల్లుతూ, క్రైస్తవ సమాజాన్ని కూడా ఆ విధంగా చూస్తూ, ఒక ఆయన అయితే ఈ క్రైస్తవులంతా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆతంకవాదులు అని చెప్పేంత వరకు కూడా వీడియో చేసి ఆ వీడియోని వెంటనే వైరల్ చేయడం జరిగింది. ఈ ప్రయత్నం అంతటిని కూడా క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ మనోభావాలని, అలాగే క్రైస్తవ పాస్టర్ల యొక్క రెప్యుటేషన్ని, అంతకంటే అన్నిటికంటే ఎక్కువగా పగడాల ప్రవీణ్ గారి రెప్యుటేషన్ని, వారి కుటుంబ రెప్యుటేషన్ని అసాసినేట్ చేయటం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము ముక్త కంఠంతో, ఏకకంఠంతో దీన్ని మేము నిందిస్తూ ఉన్నాం. సో ఇది జరగటానికి వీల్లేదు. ఇది మేము చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని స్ట్రాంగ్గా మేము కండెమ్ చేస్తున్నాం. దీంట్లో అనేక క్రైస్తవులు మేము కలిసి ఉన్నాము, ఏకకంఠంగా మేము చెప్తూ ఉన్నాం దీన్ని. అయితే మా అబ్జర్వేషన్ ఏంటి దీని గురించి అని అంటే, మేము కూడా, ఎందుకంటే నేను ఒక 30 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి ఇలాంటి కేసుల్ని కొన్ని వందల కేసుల్ని డీల్ చేసి ఉంటాను. అలాగే ఇంతకంటే కొన్ని పదుల సంఖ్యలో ముడిపడని బ్లైండ్ మర్డర్ కేసులను కూడా సాల్వ్ చేసినటువంటి అనుభవం మాకుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా అనుభవం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అలాగా ఇక్కడ సామ్యూల్ ఆనంద్ గారు ఒక 30 సంవత్సరాలు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అనేక మెజిస్టీరియల్ ఎంక్వైరీలు చేసి, అలా అంతేకాకుండా ఇంకా పెద్ద పెద్ద ఎంక్వైరీలకు కమిషన్లు కూడా చేసి ఆయనకు అంత అనుభవం ఉంది. ముఖ్యంగా మేమిద్దరము మాకున్నటువంటి పోలీసు మరియు అధికారిక అంటే ప్రభుత్వ ఉన్నటువంటి అనుభవంతో మేము మా సహచరులతో చర్చించి ఇక్కడ ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏ నరేటివ్నైనా, ఏ వీడియో క్లిప్నైనా ఎవరు పెట్టినా దాన్ని ఏమాత్రము బియాండ్ సస్పిషన్గా తీసుకోవటానికి వీలు లేదు. ఏ వీడియో అయినా దాన్ని మ్యానిపులేట్ చేయవచ్చు. ఈ ఏఐ నడుస్తున్నటువంటి యుగంలో ఎవరిని ఎక్కడైనా కానీ చూపించవచ్చు. ఇక్కడ ఉన్న మాలో కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఇంకెక్కడో కూడా చూపించవచ్చు ఏఐలో. కాబట్టి అదంతా మీకు కూడా తెలుసు. కాబట్టి ఎవరు ఈ సోషల్ మీడియాని ఆధారంగా తీసుకొని ఇలాంటి విలిఫికేషన్ చేసేటటువంటి, క్యారెక్టర్ అసాసినేట్ చేసేటటువంటి వీడియోలు లేకపోతే క్లిప్పులు ప్రచారం చేసినా వాటిని ఎవరు కూడా పట్టించుకోవద్దని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా ప్రజలతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు, పాస్టర్లు, ఆర్గనైజేషన్స్, వీటన్నిటి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీటికి ఏమాత్రము రియాక్ట్ కావద్దు. వీటికి ఏమాత్రము మీరు మీదైన శైలిలో రెస్పాండ్ కావద్దు. పోలీసు వారిని వారి ఇన్వెస్టిగేషన్ చేయనివ్వాలి. పోలీసు వారు ఏదైనా కానీ అలాంటి సాక్ష్యాలతో, నిర్ధారణతో ముందుకు వస్తే అప్పుడు మనం ఆలోచించాలి. కాబట్టి పని లేని వాళ్ళు పని గట్టుకుని చేసేటటువంటి ఈ ప్రచారానికి మనం ఏమాత్రం కూడా రెస్పాండ్ కావద్దు అని చెప్తూ ఉన్నాను.